అందరికీ నమస్కారం. 29/7/2025 మంగళవారం కుంభరాశి ఫలితాలను మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు పూర్తిగా అప్పుడే అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ చేయటం, ఇంకా మీకు తెలిసిన కుంభరాశి వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మర్చిపోకండి. 29/7/2025 మంగళవారం, తిథి శుక్లపక్షం, పంచమి, జూలై 28 11 గంటల 24 నిమిషాల నుంచి జూలై 30 12 గంటల 46 నిమిషాల వరకు, అంటే తెల్లవారుజాము 12 గంటల 46 నిమిషాల వరకు నడుస్తోంది శుక్లపక్ష పంచమి. ఇక శుక్లపక్ష షష్ఠికి వచ్చినట్లయితే జూలై 30వ తారీఖు 12 గంటల 46 నిమిషాల తెల్లవారుజాము నుండి జూలై 31 తెల్లవారుజాము 2 గంటల 41 నిమిషాల వరకు నడుస్తోంది. ఇక మనం నక్షత్రాలని చూసుకుంటే ఉత్తరా ఫల్గుని నక్షత్రం వచ్చి మనకి జూలై 28 సాయంత్రం 5 గంటల 35 నిమిషాల నుంచి జూలై 29వ తారీఖు సాయంత్రం 7 గంటల 27 నిమిషాల వరకు నడుస్తోంది. అక్కడ నుంచి హస్త నక్షత్రం వస్తుంది. జూలై 29 సాయంత్రం 7 గంటల 27 నిమిషాల నుంచి జూలై 30 సాయంత్రం అంటే రాత్రి 9 గంటల 53 నిమిషాల వరకు కూడా హస్త నక్షత్రం నడుస్తుందన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే మనకు అననుకూలమైనటువంటి సమయాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే 29వ తారీఖు మంగళవారం రోజున మనకు రాహుకాలం వచ్చి సాయంత్రం 3 గంటల 34 నిమిషాల నుంచి 5 గంటల 10 నిమిషాల వరకు నడుస్తుంది. యమగండం వచ్చి 9 గంటల 10 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషాల వరకు నడుస్తోంది. ఇది ఉదయం పూట. ఇక దుర్ముహూర్తం విషయానికి వస్తే ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 23 నిమిషాల వరకు ఉంది. ఆ తరువాత సాయంత్రం అంటే రాత్రి 11 గంటల 15 నిమిషాల నుంచి తెల్లవారుజాము అంటే 12 గంటల వరకు, ఆ 45 నిమిషాల కాలం కూడా మనకి దుర్ముహూర్తం నడుస్తోంది. వర్జం విషయానికి వస్తే తెల్లవారుజాము 4 గంటల 42 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 28 నిమిషాల వరకు కూడా వర్జం నడుస్తోంది. ఇక శుభ సమయాల్ని చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తాలు వచ్చేసి మనకు ఉదయం 11 గంటల 57 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు ఉంది. అమృత కాలం వచ్చి మనకు 11 గంటల 41 నిమిషాల నుంచి 1 గంట 25 నిమిషాల వరకు ఉంది. ఇక బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజాము 4 గంటల 22 నిమిషాల నుంచి 5 గంటల 10 నిమిషాల వరకు నడుస్తోంది. ఇక అదే విధంగా కుంభరాశి వారికి మంగళవారం రోజున అంటే 29వ తారీఖున ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ ఫలితాల విషయాలకు వచ్చినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి దీవెనలు చాలా చక్కగా ఉండబోతున్నాయి అన్నమాట. ఈ దీవెనలు అనేవి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఏంటి, ఎక్కడి నుంచి దీవెనలు వస్తాయంటే ఒక యోగి లాంటి వాళ్ళు కానీ, లేదా ఒక మహాపురుషులు, లేదా బాగా ఎక్కువగా పూజల్లో నిమగ్నమై ఉన్నవారు మీరు ఊహించిన విధంగా మిమ్మల్ని దీవించడం జరుగుతుంది. ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్నవారు అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుంచి అంటే 29వ తారీఖు నుంచి పొదుపును ప్రారంభించడం చాలా అవసరం అనమాట. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో మీకు రాబోయే విపత్తుల నుంచి మిమ్మల్ని ఈ పొదుపే కాపాడబోతోంది. ఇప్పటి వరకు చేసినా పర్వాలేదు, చెయ్యకపోతే కనుక ఖచ్చితంగా మొదలు పెట్టండి. ఇక ఎమోషనల్ గా మీరు రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీకు చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి, కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుందన్నమాట. కొంతమంది కొత్త ప్రేమలని అనుభవించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయని చెప్పొచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఈ యొక్క కుంభరాశి వారు కొంత వ్యతిరేకత వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. వ్యతిరేకతను బట్టి మీరు ఏమాత్రం కంగారు పడొద్దు. ఇక అదే విధంగా మీకు తెలియకుండానే మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులని బాధకి గురిచేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీనికోసం మీరు మీ సమయం మొత్తం కేటాయిస్తారు. ఇక ప్రేమ, రొమాన్స్ ఇలాంటి విషయాల్లో కనుక మీ భాగస్వామితో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని కూర్చుని మాట్లాడి పరిష్కరించుకోవటం మంచిది. ఎందుకంటే ఈరోజు మీకు ఆ విషయాలలో అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి, కాబట్టి మీరు మాట్లాడుకోవడం ద్వారా మీకున్నటువంటి గొడవలవి సమసిపోతాయన్నమాట. సో ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈ 29వ తారీఖున కుంభరాశి వారికి కొంతవరకు పర్వాలేదు, సంపద కూడా కొంతవరకు పర్వాలేదు, కుటుంబ పరంగా కూడా కొన్ని పురపత్సాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా కొంతవరకు సమసిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధ విషయాలైతే చాలా చక్కగా ఉన్నాయి. వృత్తిపరంగా చాలా